ఓం శాంతి. 21/12/23 మధురమైన పిల్లలు, శివ్ బాబా తప్ప మీకు ఇక్కడ ఇంకేమీ లేదు. కావున ఈ దేహపు అభిమానం నుండి కూడా దూరంగా ఖాళీగా నిరుపేదలుగా అవ్వాలి. నిరుపేదల నుండే యువరాజులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: డ్రామా యథార్థ జ్ఞానము ఏ ఆలోచనలు సమాప్తం చేస్తుంది? జవాబు: ఈ రోగము ఎందుకు వచ్చింది? ఇలా చెయ్యకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఈ విఘ్నం ఎందుకు వచ్చింది? బంధనం ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనలన్నీ డ్రామా యథార్థ జ్ఞానం ద్వారా సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామా అనుసారంగా ఏదైతే జరగవలసిందో అదే జరిగింది. కల్పపూర్వం కూడా అదే జరిగింది. ఇది పాత శరీరం కావున దీనికి కుట్లు కూడా పడవలసిందే. కావున ఎటువంటి ఆలోచనలు కలగజాలవు అని చెప్తున్నారు బాబా. పాట: మేము ఆ మార్గం గుండా నడవాలి. ఓం శాంతి. ఏ మార్గం గుండా నడవాలి? మరి మేము ఆ మార్గంలో నడవాలి అని అన్నారు. అది ఏ మార్గము? ఆ మార్గంను తెలిపేవారు ఎవరు? తాము ఎవరి సలహాపై నడుస్తున్నారో పిల్లలకు తెలుసు. సలహా అనండి, దారి అనండి, లేక శ్రీమతం అనండి, విషయమైతే ఒక్కటే. ఇప్పుడు శ్రీమతంపై నడవాలి. కానీ ఆ శ్రీమతం ఎవరిది? శ్రీమతంపై నడవాలి, బాగానే ఉంది. ఎవరిదా శ్రీమతం? శ్రీమద్ భగవద్గీత అని వ్రాయబడి ఉంది. మరి తప్పకుండా శ్రీమతం వైపుకు మీ బుద్ధియోగం వెళ్తుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? శ్రీకృష్ణుడని అన్నట్లయితే మరి అతడిని అక్కడ స్మృతి చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు శ్రీకృష్ణుని స్మృతి చేస్తారా, చెయ్యరా? వారసత్వ రూపంలో స్మృతి చేస్తారు. మేము యువరాజుగా అవుతాము అని మీకు తెలుసు. జన్మించడంతోనే లక్ష్మీనారాయణులుగా అవ్వరు కదా. తప్పకుండా మనం శివ్ బాబానే స్మృతి చేస్తాం. ఎందుకంటే శ్రీమతం వారిదే. ఎవరిది? సలహా ఇచ్చేది ఎవరు మనకి? శివ్ బాబాయే. ఈ సలహా వినడం వల్ల మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడం వల్ల, ఇక్కడ పరివర్తన అవ్వడం వల్ల ఈ సంగమ యుగంలో పరివర్తనే సత్యయుగంలో దేవతలుగా తయారు చేస్తుంది. అందుకే నరుడు నారాయణుడు అవుతాడు అని చెప్తారు. అప్పుడు మనం ఏమవుతాం? ఫస్ట్ శ్రీకృష్ణుడు, తర్వాతే శ్రీనారాయణుడు. కృష్ణ భగవాన్ వాచాని అనేవారు కృష్ణుణ్ణి తలుచుకుంటారు. కానీ ఎక్కడ తలుచుకుంటారు? అతన్ని వైకుంఠంలో స్మృతి చేయడం జరుగుతుంది. కావున మన్మనాభవ అన్న పదాన్ని కృష్ణుడు చెప్పచాలడు కదా. చెప్తాడా? మనసులో నన్ను ఒక్కడనే తలుచుకోండి అని పరమాత్మ తప్పించి దేహదారులు ఎవరు చెప్పలేరు. అతడు మజ్జాజీ భవ అని అనగలడు. మీరు నన్ను స్మృతి చేయండి. అతడైతే వైకుంఠంలో ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడు? స్వర్గం యొక్క మొట్టమొదటి రాజకుమారుడు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? మీరు నన్ను స్మృతి చేయండి. బిందు స్వరూపుడైన తండ్రిని తలుచుకోండి. ఆత్మ బిందువు, ఆత్మకి తండ్రి, పరమాత్మ కూడా బిందువే. ప్రపంచానికి ఈ విషయాలను గురించి తెలియదు. పిల్లలు, ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవని బాబా అంటారు. అన్ని ధర్మశాస్త్రాలు అని అన్నప్పుడు అందులో గీత కూడా వచ్చేస్తుంది. గీత భారతదేశపు ధర్మశాస్త్రము. నిజానికి ఇది అందరి శాస్త్రము. శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని అంటారు కదా. గీతనేమంటారు? శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి అంటే సర్వశాస్త్రాలకు తల్లి గీత అని చెప్తారు. అనగా అది అన్నిటికన్నా ఉన్నతమైంది. అందరికన్నా ఉన్నతమైన వారు శ్రీ అయిన శివ్ బాబా.
వారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. కృష్ణుణ్ణి శ్రీ శ్రీ అని అనజాలరు. శ్రీ శ్రీ కృష్ణుడు లేక శ్రీ శ్రీ రాముడు అని అనరు. వారిని కేవలం శ్రీ అని మాత్రమే అంటారు కదా. శ్రీరామ, శ్రీకృష్ణ అంటారు. శ్రీ శ్రీ అని ఎవరికి వర్తిస్తుంది? ఒక్క శివుడికే వర్తిస్తుంది. అందరికన్నా ఉన్నతమైన వాడు అని. శ్రేష్టాతి శ్రేష్టమైన వారే వచ్చి శ్రేష్టముగా తయారు చేస్తారు. శ్రేష్టాతి శ్రేష్ఠుడు భగవంతుడు. శ్రీ శ్రీ అనగా అందరికన్నా శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడిగా ఉన్నవారి పేరు ప్రఖ్యాతమవుతుంది. శ్రేష్ఠులని దేవీ దేవతలనే అంటారు. వారిప్పుడు లేరు. ఈ రోజుల్లో శ్రేష్ఠులుగా ఎవరిని భావిస్తున్నారు? ఈ రోజుల్లో శ్రేష్టమైన వారిగా ఎవరిని భావిస్తున్నారు? ఈ రోజుల్లోని లీడర్లు మొదలైన వారికి ఎంతగా గౌరవాన్ని ఇస్తారు. కానీ వారిని శ్రీ అనైతే అనచాలరు. మహాత్ములు మొదలైన వారికి కూడా శ్రీ అన్న పదమును వాడచాలరు. బాబా అంటారు, ఇప్పుడు మీకు ఉన్నతోన్నతుడైన పరమాత్మ నుండి జ్ఞానం లభిస్తుంది. అందరికన్నా ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ. ఆ తర్వాత వారి రచన. మళ్ళీ రచనలో ఉన్నతోన్నతమైన వారు బ్రహ్మ, విష్ణు, శంకర్లు. ఇక్కడ కూడా నెంబర్ వారీగా పదవులు ఉన్నాయి. ప్రెసిడెంటు ఉన్నతోన్నతమైన వాడు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ కదా, ఇలా పదవులు తేడా ఉంటాయి. ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు. బాబా కూర్చుని సృష్టి ఆది మధ్యంతర రహస్యమును అర్థం చేయిస్తారు. భగవంతుడు రచయిత. రచయిత అన్న పదమును వాడడంతో మనుషులు సృష్టి ఎలా రచింపబడింది అని అడుగుతారు. కావున త్రిమూర్తి శివుడు రచయిత అని తప్పకుండా అనవలసి ఉంటుంది. నిజానికి రచయిత అని అనేందుకు బదులుగా రచింప చెయ్యువారు అని అనడం సరైంది. బ్రహ్మ ద్వారా దైవీ కులపు స్థాపనను చేయిస్తారు కదా. బ్రహ్మ ద్వారా ఏమవుతుంది? దైవీ కులం యొక్క స్థాపన జరుగుతుంది. బ్రహ్మ ద్వారా ఏ స్థాపన జరుగుతుంది? దైవీ సాంప్రదాయ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రహ్మ సాంప్రదాయం వారని శివబాబా అంటారు. వారు అసురీ సాంప్రదాయం వారు, మీరు ఈశ్వరీయ సాంప్రదాయం వారు. మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. బాబా బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాంశమును అర్థం చేయిస్తారు. మనుషులు ఎంతగానో తికమక చెంది ఉన్నారు. జనాభా నియంత్రణ జరగాలని ఎంతగా కష్టపడుతూ ఉంటారు. నేను వచ్చి భారతదేశపు ఈ సేవను చేస్తున్నానని బాబా అంటారు. ఇక్కడ తమో ప్రధానులైన మనుషులున్నారు. 10-12 మంది పిల్లలను కంటూ ఉంటారు. వృక్షం తప్పకుండా వృద్ధిని పొందవలసిందే. ఆకులు వెలువడుతూ ఉంటాయి. వాటిని ఎవరూ కంట్రోల్ చేయలేరు. సత్యయుగంలో ఒక కొడుకు ఒక కూతురే ఉంటారు. సత్యయుగలైతే ఇద్దరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇక్కడైతే 10-12 మంది కూడా ఉంటున్నారు. బాబా చెప్తున్నారు అంతే, అంటే ఒక కొడుకు ఒక కూతురే ఉంటారు, ఇంకంతే. అక్కడ నియంత్రణ ఉంటుంది, అందుకే అక్కడ జనాభా తక్కువ మంది ఉంటారు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ముందు ముందు వస్తూ ఉంటారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. అతీంద్రియ సుఖాన్ని గూర్చి గోపికల్నే అడగండి అన్న గాయనం కూడా ఉంది. ఇక్కడ మీరు సన్ముఖంగా విన్నప్పుడు సుఖం అనుభవం అవుతుంది. మళ్ళీ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళడంతో అంతగా సుఖం అనుభవం అవ్వదు.
ఇక్కడ మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేయడం జరుగుతుంది కదా. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? మనల్ని త్రికాలదర్శులుగా, త్రిలోకి నాదులుగా చేస్తున్నారు. అంటే భూత భవిష్యత్ వర్తమానం, అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది, 3 కాలాల కోసం బాబా మనకి తెలియచేస్తున్నారు. త్రికాలదర్శులను స్వదర్శన చక్రధారులు అని కూడా అంటారు. ఫలానా మహాత్ములు త్రికాలదర్శులుగా ఉన్నారని మనుషులు అంటారు. వైకుంఠనాథులైన రాధాకృష్ణులకు కూడా స్వదర్శన చక్రాన్ని గూర్చి లేక 3 కాలాలను గూర్చిన జ్ఞానం లేదని మీరంటారు. కృష్ణుడు అందరికీ ప్రియమైనవాడు, సత్యుగపు మొదటి యువరాజు. కానీ మనుషులు అర్థం చేసుకొని కారణంగా మీరు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా భావించడం లేదు, కావున మీరు నాస్తికులు అని అంటారు. మనుషులకి ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు ఏ ప్రపంచం ఎలా మారుతుందో, స్వర్గ నరకాలనేవి ఎక్కడున్నాయో, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మళ్ళీ మన గమ్యం ఏంటో అనే విషయం తెలియని కారణంగా ఈ దేవతలు ఎప్పుడు రాజ్యం చేశారు, అసలు వీళ్ళు ఎలా తయారయ్యారు, ఈ విషయాలు తెలియని కారణంగా ఏమంటారు? మీరు శ్రీకృష్ణుని భగవంతునిగా భావించడం లేదు, మీరు నాస్తికులు అని అంటారు. మళ్ళీ విఘ్నాలు కలిగిస్తారు, అంటే మీరు పూజ అలా అని. కానీ బాబా ఏం చెప్తున్నారు? అవినాశి జ్ఞానయజ్ఞంలో విఘ్నాలైతే కలుగుతాయి కదా. అవినాశి జ్ఞానయజ్ఞంలో విఘ్నాలు వస్తాయి, కానీ విఘ్నాలాగే మళ్ళీ పక్కకి తప్పుకుంటాయి. సర్వాత్మలకి తండ్రి అయితే పరమాత్మ ఒక్కరే కదా. ఏ రూపమైనా ఏ నామమైనా ఎలా తలుచుకున్నా అందరూ చేరాల్సిందైతే ఒక్క చోటుకి. అందరూ ఏ రకంగా తలుచుకున్నా అందరూ తలుచుకునేది ఎవరిని? నిరాకారుడైన బిందు స్వరూపుడైన భగవంతుడే. కన్యలు మాతలపై కూడా విఘ్నాలు కలుగుతాయి. బంధనాల్లో ఉన్నవారు ఎంతగా సహిస్తారు? కావున డ్రామా అనుసారంగా మా పాత్ర ఇలా ఉంది అని అర్థం చేసుకోవాలి. విఘ్నాలు కలిగాక ఇలా చెయ్యకపోతే ఇలా జరిగి ఉండేది కాదు, ఇలా చెయ్యకపోతే జ్వరం వచ్చేది కాదు అన్న ఆలోచనలు కలగకూడదు. మనం ఇలా అనజాలం, డ్రామా అనుసారంగా ఇలా చేసాం, కల్పపూర్వం కూడా ఇలా చేసాం, అప్పుడు కూడా కష్టాలు కలిగాయి, పాత శరీరానికి కుట్లు కూడా పడవలసిందే, అంతిమ వరకు రిపేర్లు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఆత్మకు పాత ఇల్లు, నేను కూడా పాతదానిని కదా. ఇది కూడా ఏంటి? శరీరం ఆత్మకి పాత ఇల్లు అని చెప్తున్నారు బాబా. నేను కూడా పాతదాన్ని, నాలోనూ శక్తి ఏమీ లేదని ఆత్మ కూడా అంటుంది. జన్మలు తీసుకుని ఆత్మ కూడా ఏమైపోయింది? ఇప్పుడు బలహీనమైపోయింది. శక్తి లేని కారణంగా బలహీనమైన వ్యక్తులు దుఃఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. భారతవాసీలైన మనల్ని మాయ చాలా బలహీనంగా చేసింది కదా. మాయ రకరకాల రూపాల్లో వస్తుంది. మనం చాలా శక్తివంతులుగా ఉండేవారు, మళ్ళీ మాయ బలహీనంగా చేసింది. ఇప్పుడు మళ్ళీ దానిపై విజయం పొందుతాం. కావున మాయ కూడా మన శత్రువుగా అవుతుంది. భారతదేశానికే ఎక్కువ దుఃఖం లభిస్తుంది. అందరి నుండి అప్పులు తీసుకుంటున్నారు. భారతదేశం పూర్తిగా పాతదైపోయింది. ఎవరైతే పూర్తిగా షావుకారులుగా ఉండేవారో వారే చాలా నిరుపేదలుగా అవ్వాలి. మళ్ళీ నిరుపేదల నుండి యువరాజులుగా అవ్వాలి. ఈ శరీరపు అభిమానం నుండి కూడా దూరంగా ఖాళీగా అయిపోండి. ఇక్కడ మీకు ఎవ్వరూ లేరు, ఒక్క శివ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరని బాబా అంటారు. ఏ స్మృతి ఉండాలి? నాకొక్క బాబా తప్పించి ఇంకెవ్వరూ లేరు అని. కావున మీరు చాలా నిరుపేదలుగా అవ్వవలసి ఉంటుంది. బాబా యుక్తులను కూడా తెలియచేస్తూ ఉంటారు. చనుకుని ఉదాహరణ ఉంది కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. కమలం ఎలా ఉంటుంది చెప్పండి? బురదలో ఉంటుంది, కానీ బురదను అంటించుకుంటుందా?
బురదకి అతీతంగా ఉంటుంది, చూసేవాళ్ళకి అతి ప్రియంగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? గృహస్థుల్లో ఉంటూ అన్నీ చేస్తూ బుద్ధి యోగాన్ని భగవంతుడితో జోడించాలి. శ్రీమతంపై నడవాలి, అన్నీ సమర్పణ కూడా చేసేయాలి, భగవంతుడి సలహా ప్రకారంగా నడవాలి. అన్నీ ఎవరికి అర్పణ చేయాలి? బాబాకి అర్పణ చేసేయండి. ఆ తర్వాత అన్నీ ఎవరు చూసుకుంటారు? బాబా చూసుకుంటారు. జనకుడు అన్నీ ఇచ్చేశాడు, నీ ఆస్తిని నీవి సంభాళించు మరియు ట్రస్టీగా ఉండని అతడికి చెప్పారు కదా. జనకుడు ఏం చేశాడు? తన సర్వస్వాన్ని భగవంతుడికి, ఎందుకంటే జనక మహారాజు ఒక్క సెకండ్లో ఏం కావాలని కోరుకున్నాడు? జీవన్ముక్తిని పొందాలి అని. అంటే నాది అనుకుంటే బరువైపోతాం, నీది అనుకుంటే తేలికైపోతాం. అందుకని ఎప్పుడైతే ఇదంతా భగవంతుడు ఇచ్చిందే, ఇదంతా భగవంతుడిదే అనుకుంటామో మనం తేలికైపోతామని చెప్తున్నారు బాబా. అన్నీ మన చేతిలోనే ఉంటాయి, కానీ సంకల్పం ద్వారా మనసు తేలిగ్గా ఉంటుంది. హరిశ్చంద్రుని ఉదాహరణ కూడా ఉంది కదా. పిల్లలు, మీరు బీజమును నాటకపోతే మరి మీ పదవి తగ్గిపోతుంది అని బాబా అర్థం చేయిస్తారు. బాబాను అనుసరించండి. మీ ముందు దాదా కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు? దాదా కూర్చున్నారు. పూర్తిగా శివబాబాను మరియు శివశక్తులను ట్రస్టీలుగా చేశారు కదా. బాబా చెప్తున్నారు, పూర్తిగా శివబాబాను మరియు శివశక్తులను ట్రస్టీలుగా చేశారు. శివ బాబాయ్య కూర్చుని సంభాళించరు కదా. ఇతడు తనపై తానే బలి అవ్వడు కదా, అవుతారా? తాను మాతలపై బలి అవ్వవలసి ఉంటుంది. మాతల్ని ముందుంచాలి. బాబా ఎవరిని ముందు పెట్టారు? మాతల్నే ముందు పెట్టారు. బాబా వచ్చి మనుషులను దేవతలుగా చేసేందుకు జ్ఞానామృత కలశమును మాతలకే ఇస్తారు. ఈ సమయంలో తాను జగదాంబ సత్యయుగంలో లక్ష్మిగా ఉంటుంది. జగదాంబ గీతం ఎంత బాగా రచింపబడి ఉంది. తనపై ఎంతో గౌరవం ఉంది. తాను ఏ విధంగా సౌభాగ్య విధాత. తనకు ధనం ఎక్కడి నుండి లభిస్తుంది? బ్రహ్మ నుండి లభిస్తుందా? కృష్ణుడి నుండి లభిస్తుందా? ధనము జ్ఞాన సాగరం నుండే లభిస్తుంది. ఎవరి నుండి లభిస్తుంది? జ్ఞానానికి సాగరుడైన పరమాత్మ నుండి లభిస్తుంది. ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా. భగవాన్ వాచ అందరి కొరకు ఉంది. భగవంతుడైతే అందరికీ చెందినవాడు కదా. అందరికీ చెందినవాడా? ఒక్కరికి చెందినవాడు. భగవంతుడైతే అందరికీ చెందినవాడే. కానీ అనుకోవడం ఎవరికి వాళ్ళం ఏమనుకోవాలి? భగవంతుడు నాకు చెందినవాడు, నావాడు అనుకోవాలి. నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని అన్ని ధర్మాల వారికి చెప్తారు. శివుని పూజారులు ఎంతోమంది ఉన్నా వారికి ఏమీ తెలీదు. అది భక్తి. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఎవరిస్తారు? అతి మధురమైన తండ్రి ఇస్తారు. ఎవరిస్తారు మనకి? అతి మధురమైన తండ్రి. కృష్ణుడైతే ఇలా అనరు. అతడిని సత్యయుగపు యువరాజు అని అంటారు. కృష్ణుణ్ణి పూజన చేస్తారు, కానీ సత్యయుగపు యువరాజుగా ఎలా అయ్యాడన్నది ఆలోచించరు. ఇంతకు ముందు మనకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు మళ్ళీ మేము యువరాజులుగా యువరాణులుగా అవుతామని తెలుసు. వారే పెద్దవారే లక్ష్మీనారాయణలో వరిస్తారు కదా. ఈ జ్ఞానం భవిష్యత్తు కొరకు అని చెప్తున్నారు బాబా. దీని ఫలం 21 జన్మల వరకు లభిస్తుంది. వారసత్వాన్ని ఇస్తాడని కృష్ణుని కూర్చైతే అనరు. వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. శివ బాబా వారసత్వాన్ని ఇస్తారు. బ్రహ్మ ముఖం ద్వారా వేలాది బ్రాహ్మణులు వెలువడతారు. వారికే ఈ శిక్షణ లభిస్తుంది. బాబా చెప్తున్నారు, కేవలం మీరు మాత్రమే కల్పపు సంగమ యుగపు బ్రాహ్మణులు. మిగిలిన సృష్టి అంతా
కలియుగి సృష్టి. ఇప్పుడు మేము కలియుగంలో ఉన్నామని వారంటారు, కానీ మేము సంగమ యుగంలో ఉన్నామని మీరంటారు. ఈ విషయాలు ఇంకెక్కడా లేవు కదా. ఈ కొత్త కొత్త విషయాలను మీ హృదయంలో ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం. పవిత్రంగా ఉండకపోతే యోగం ఎప్పటికీ కుదరదు. నియమం అలా చెప్పదు. కావున అంతటి పదవిని కూడా పొందలేరు. కొద్దిగా యోగమును జోడించడం ద్వారా కూడా స్వర్గంలోకైతే వెళ్తారు. పవిత్రంగా అవ్వకపోతే నా వద్దకు రాలేరు. ఇంట్లో కూర్చుని కూడా స్వర్గంలోకి రావచ్చు, మంచి పదవిని పొందవచ్చు. కానీ ఎప్పుడైతే యోగంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో అప్పుడే అలా పొందగలరు. పవిత్రత లేకుండా యోగం కుదరదు. మాయ యోగమును జోడించనివ్వదు. స్వచ్ఛమైన హృదయంపై తండ్రి సంతుష్టులవుతారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తూ మేము శివబాబాను స్మృతి చేస్తున్నాము అని అంటారో వారు తమను తాము సంతోషపెట్టుకుంటారు. ముఖ్యమైనది పవిత్రత. జనాభా నియంత్రణ చేయండి, పిల్లలను కనకండి అని అంటూ ఉంటారు. ఇది తమో ప్రధాన ప్రపంచం. ఇప్పుడు బాబా జనాభా నియంత్రణను చేయిస్తున్నారు. మీరందరూ కుమారులు కావున వికారాల విషయం లేదు. ఇక్కడ విషయం కారణంగా పిల్లలు ఎంతగా సహించవలసి వస్తుంది. చాలా పశ్చిమగా ఉండాలి అని బాబా అంటారు. ఇక్కడ మద్యం తాగేవారు ఎవరూ లేరు కదా అని బాబా పిల్లలను అడుగుతున్నారు. ఇక్కడ మద్యము తాగేవారు ఎవరూ లేరు కదా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారట. అబద్ధం చెప్పినట్లయితే ధర్మరాజు యొక్క కఠినమైన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. భగవంతుని ముందైతే సత్యమును పలకాలి. ఎవరైనా మద్యమును కొద్దిగా అయినా మందు రూపంలోనైనా తాగుతున్నారా? కొద్దిగా అయినా మందు రూపంలోనైనా తాగుతున్నారా? ఎవరు చేతులెత్తలేదు. ఇక్కడ తప్పకుండా సత్యము చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే బాబా మాచే ఈ పొరపాటు జరిగింది, మాయ దెబ్బతీసింది అని వ్రాయాలి. ఈరోజు మాలోకి క్రోధభూతం వచ్చేసింది, కొట్టాము అని బాబాకు వ్రాస్తారు. అలా కొట్టకూడదని మీకు మతం ఇవ్వబడింది కదా. భూతం వచ్చి కొట్టామని బాబాకు వ్రాస్తారట. అలా కొట్టకూడదని మీకు మతం ఇవ్వబడింది. కృష్ణుణ్ణి రోకటి బండకు కట్టినట్లుగా చూపిస్తారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు. పిల్లలకు ఎంతో ప్రేమగా శిక్షణనివ్వాలి. వారిని కొట్టకూడదు. భోజనం ఆపడం, మిఠాయిలు ఇవ్వకుండా ఉండడం, ఇలా వారిని బాగు చేయాలి. దెబ్బలు కొట్టడం క్రోధానికి గుర్తు. అది కూడా మహాత్ములపై క్రోధం చేస్తారా? చిన్నపిల్లలు మహాత్ములతో సమానమైన వారు కదా. చిన్నపిల్లలు ఏమంటారు? దేవతలతో సమానం అంటారు. అందుకని పిల్లల్ని ప్రేమగా శిక్షణనివ్వండి. వాళ్ళు కొట్టకండి అంటున్నారు. భోజనం పెట్టకుండా ఉండడం, లేదంటే అడిగింది ఇవ్వకుండా ఉండడం. భోజనం పెట్టడం అంటే మొత్తం మానేయడం కాదు. అలా ఒక నిమిషం అడిగింది ఇవ్వకుండా ఉండడం, అలా ఏం చేయండి? వాళ్ళని ప్రేమగా మార్చండి. వాళ్ళు మహాత్ములతో సమానం కదా, వాళ్ళపైన మరి క్రోధం చూపిస్తారా అని అడుగుతున్నారు బాబా. కావున వారిని కొట్టకూడదు, వారిని తిట్టడానికి కూడా వీల్లేదు. నేను ఈ వికర్మ చేశాను అన్న ఆలోచన కలిగించే కర్మలేవి మనం చెయ్యకూడదు. ఏదైనా చేసినట్లయితే బాబా మాచే ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఇక ముందు చెయ్యమని వెంటనే వ్రాయాలి.
చెంపలేసుకుంటారు కదా అంటున్నారు బాబా కదా. తప్పు జరిగినప్పుడు ఏం చేస్తారు? చెంపలు వాయించుకుంటారు కదా మా చేత ఈ తప్పు జరిగింది అనేసి చెంపలేసుకుంటారు కదా. అక్కడ కూడా ధర్మరాజు శిక్షలు వేసేటప్పుడు లెంపలేసుకుంటారు. మళ్ళీ ఇక ముందు ఎప్పుడూ చెయ్యమని అంటారు. సుపుత్రులైన పిల్లలు, ప్రియమైన పిల్లలు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదని ఎంతో ప్రేమతో చెప్తారు. అడుగు అడుగులోనూ సలహా అడగాలి. అడుగు అడుగులోనూ ఏం చేయాలి? మనం బాబా సలహా అడగాలి. ఇప్పుడు మీ డబ్బు భారతదేశమును స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించబడుతుంది. కావున ప్రతి పైసా వజ్ర సమానమైంది. మనం సన్యాసులు మొదలైన వారికి దాన పుణ్యాలు చెయ్యం. మనుషులు హాస్పిటల్స్, కాలేజీలు నిర్మిస్తారు. వారికి ఏం లభిస్తుంది? కాలేజీలు తెరవడం ద్వారా మరుజన్మలో మంచి విద్య లభిస్తుంది. ధర్మశాలలు నిర్మించడం ద్వారా మహల్లు లభిస్తాయి. ఇక్కడైతే మీకు జన్మ జన్మాంతరాలు బాబా నుండి బేహద్దు సుఖం లభిస్తుంది, బేహద్దు ఆయువు లభిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఆయువు ఏ ధర్మం వారికి ఉండదు అని చెప్తున్నారు బాబా. తక్కువ ఆయువు కూడా ఇక్కడిదే లెక్కింపబడుతుంది. ఇప్పుడు నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ బేహద్దు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే సంతోషంలో ఉంటారు. ఏదైనా కష్టం ఉంటే అడగండి. బాబా ఏం చెప్తున్నారు? ఏదైనా కష్టం ఉంటే అడగండి. అంతేకాని బాబా మేము మీ వారిగా అయిపోయాము, ఇప్పటికి మీ వద్ద కూర్చుండిపోతాము అనే పేదలైతే ఉండరు కదా. అలా అయితే ప్రపంచంలో నిరుపేదలు ఎందరో ఉన్నారు. వారందరూ మమ్మల్ని మధువనలో పెట్టుకోండి అని అంటారు. అలాగైతే లక్షలాది మంది పోగవుతారు. ఈ నియమం కూడా లేదు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి. ఇక్కడ అలా ఉండచాలరు కదా. వెళ్ళాలి, బాబాని మిలనం చేసుకోవాలి, మళ్ళీ వచ్చేయాలి. వ్యాపారాల్లో ఎల్లప్పుడూ ఈశ్వరార్థం పైసా 2 పైసలు తీస్తూ ఉంటారు కదా. మన వ్యాపారం వాటిలోను వీటిలోనూ ఏం చేయాలి? మనం చేసే వ్యాపారాల్లో బాబాకి ఏం చేయాలి? ఈశ్వరార్థం అని చెప్పి కొంచెం తీసి పక్కన పెట్టి అదేం చేయాలి? బాబా యొక్క సేవలో మనం ఉపయోగించడానికి ఇవ్వాలి కదా. ఇంట్లో అన్నయ్యలు చేసే వ్యాపారాలు ఉంటాయి, వాటిలో ఏం చేయాలి? కొంచెం కొంచెం తీయాలి. తీసి ఏం చేయాలి? అది మధువనం జమా ఖాతాలోనో లేతే మన సెంటర్ యొక్క జమా ఖాతాలోనో ఏం చేయాలి? జమ చేసుకోవాలి. అచ్చా, మీరు పేదవారైతే పోనీ ఏమీ తీయకండి, జ్ఞానాన్ని అయితే అర్థం చేసుకోండి మరియు మన్మనాభావుగా అయిపోండి అని బాబా అంటారు. మీ మమ్మ ఏం తెచ్చింది అయినా కానీ జ్ఞానంలోనైతే చురుకుగా ఉంది. తనువు మనసు ద్వారా సేవ చేస్తుంది. ఇందులో డబ్బు విషయం ఏది లేదు. పోనీ ఎక్కువలో ఎక్కువ 1 రూపాయి ఇవ్వండి కదా. పోనీ మీరు ఎక్కువ ఇవ్వకపోతే ఏం చేయమంటున్నారు? అప్పట్లో, ఇప్పుడు కాదు కదా. 1 రూపాయి ఇవ్వండి, మీకు షావుకారులకు లభించినంతగా లభిస్తుంది. మొదట మీ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. పిల్లలు దుఃఖితులు అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. పిల్లలు ఎప్పుడు దుఃఖీలుగా అవ్వకూడదు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకని మనం చేసే దాంట్లో ఒక పర్సంటేజ్ బాబా యొక్క సేవలో జమా ఖాతాలో యజ్ఞంలో మనం ఎప్పుడైతే జమ చేసుకుంటామో అప్పుడు మన ఇంట్లో బాగుంటుంది, ఒంట్లో కూడా బాగుంటుంది అని చెప్తున్నారు బాబా. పిల్లలు ఎప్పుడు దుఃఖీలుగా అయితే అవ్వకూడదు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వందే మాత్రం, సలాం మాలేకుం, మీ జయ జయ హో, ఓం శాంతి. ఈరోజు బాబాయ్ ఎంత వెరైటీగా చెప్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. వందే మాత్రం, సలాం వాలేకుం, మీ జయ జయ హో, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. తర్వాత ఆలోచించవలసి వచ్చే, పశ్చాత్తాపడవలసి వచ్చే కర్మలేవి చెయ్యకండి. అబద్ధం చెప్పకూడదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. సెకండ్ పాయింట్,
భారతదేశమును స్వర్గంగా తయారు చేయడంలో మీ ఒక్కొక్క గవ్వను సఫలం చేసుకోవాలి. బ్రహ్మబాబా సమానంగా సరెండర్ అయి ట్రస్టీలుగా ఉండాలి. వరదానము: ప్రతి ఆత్మ సంబంధ సంపర్కంలోకి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్తు భవ. ప్రతి ఆత్మ సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా ఎప్పుడూ మనసులో వీరు ఇలా ఎందుకు చేస్తారు, లేక ఎందుకు అంటారు, ఈ విషయం ఇలా కాదు, ఇలా ఉండాలి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవ్వకూడదు. ఎవరైతే ఈ ప్రశ్నల నుండి దూరంగా ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. కానీ ఎవరైతే ఈ ప్రశ్నల క్యూలోకి వెళ్ళిపోతారో, రచనను రచిస్తారు, అప్పుడు వాటి పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయమును మరియు శక్తిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. కావున వ్యర్థ రచనల బర్త్ కంట్రోల్ను, నియంత్రణను చేయండి. స్థాపన, పాలన కదా వినాశనం. అందుకని ఏం చేయండి, వీటిని ప్రశ్నలని రానివ్వకండి, ఆలోచించకండి, రచించకండి, పాలన చేయకండి, దాన్ని వ్యాపింప చేయకండి, సమాప్తం చేసేయండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: మీ నయనాల్లో బిందు రూపుడైన తండ్రిని నింపుకున్నట్లయితే ఇంకేమీ ఇమ్మడ చాలదు. బాబా చెప్తున్నారు చూసారా, మీ నయనాల్లో బిందు రూపుడైన తండ్రిని నింపుకున్నట్లయితే ఇంకేమీ ఇమ్మడజాలవు అని చెప్తున్నారు. మన కళ్ళల్లో ఎవరు ఉండాలి? బాబా ఉండాలి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం: నేను ప్రసన్న చిత్త ఆత్మను, అంటే ప్రశ్నలన్నిటినీ సమాప్తం చేసి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఆత్మను అని అర్థం. అందుకని నేను ప్రసన్న చిత్తం గల ఆత్మను, అంటే నేను ప్రసన్న చిత్తు ఆత్మను, అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఆత్మను అని అర్థం. అచ్చా, ఓం శాంతి.